నమ. ఆయన సరస్వత్యై నమ. దుర్గాయ నమ. గాయత్రీ పరంబికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై మాసం ప్రధానంగా పక్ష ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ బృహస్పతి అతిచారంలో మార్పు రాజయోగ కారకుడిగా శుక్రుడు బుధుడు కలియికతో పాటు కర్కాటక రాశిలో కలియిక జరుగుతుంది. బుధ భగవానుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం వల్ల రాజయోగ కారణం. శుక్రుడంతా ఇక్కడ మార్పు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే జూలై మాసంలో ప్రధానంగా శుక్రుడు సింహరాశిలో కేతుతో పాటు కలియిక, మరియు చంద్రుడు కేతువు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడి యొక్క కలియిక కూడా జరుగుతుంది. బృహస్పతియును చంద్రుడి కలియిక అంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకి మేషాది రాశి ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల, తిరోగమనం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా జన్మ జాతకాన్ని మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల జీవన విధానం అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా భగవానుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలోంచి మరి కర్కటక రాశి ప్రవేశం చేయడం అనేది రాజయోగ కారణంగా జరుగుతుంది. ప్రధానంగా రవి బుధ కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించిపోతున్నాయి. రాజయోగ కారకుడైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా నవగ్రహ స్తంభంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశులు వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం, తిలదానం చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పక్ష ఫలితాల భాగంగా సూర్యగ్రహం అంతా కూడా మార్పు, రవి గ్రహం అంతా కూడా మార్పు చెందుతుంది. మిథున రాశిలో అంతా కూడా నుంచి ఇక్కడ కర్కాటక రాశి మార్పు చెందడం వల్ల రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి అనుకూలత వల్ల వివిధ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క యోగకరమైన స్థానాన్ని బట్టి మీకు అంతా కూడా మార్పులు జరగడానికి, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. గ్రహస్థితులంతా కూడా కాలసర్ప దోషంలో అంతా కూడా స్తంభంలో ఉంది. కావున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జాతకరీత్యా అంతా కూడా యోగకరంగా ఉందా, వృత్తి వ్యాపార ఉద్యోగులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి అని సంపూర్ణంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి, మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా గోచారీత్యా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీ జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే గనక వివిధ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కావచ్చు, ఏ వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని చెప్పేసినా కావచ్చు, జాతకరీత్యా యోగకరమైన జీవితం కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశీయాన యోగం కోసమైనా కావచ్చు, ప్రతి రీత్యానికి దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా స్క్రీన్ కింద కనపడే నెంబర్కి అంతా కూడా ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, కన్సల్ట్ చేయండి. తద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.
మకర రాశి జాతకులకి జాతకరీత్యా మీకంతా కూడా గోచారీత్యా కూడా అత్యంత యోగకరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. జూలై నెల మాసంలో విశేషమైన పుణ్యయోగాలు పట్టబోతున్నాయి. గజకేసరి యోగం అంతా కూడా సప్తమ స్థానంలో, కేంద్ర స్థానంలో అంతా కూడా బృహస్పతి చంద్రుడు కలయిక ఇక అరుదైన గ్రహాల యొక్క సంయోగంగా చెప్పడం జరుగుతుంది. దివ్యమైన యోగంగా చెప్పడం, వివాహాది శుభకార్యాలు చర్చలంతా కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, వృత్తి వ్యాపారంలో మీకంతా కూడా ప్రమోషన్స్ రావడం కానీ, వ్యాపారంలో లాభాలు చేకూర్చడం కానీ, అఖండ పుణ్యప్రాప్తి, అతిచారంలో బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. కర్మదోషం అనంతా కూడా నివారణ అయింది కావున, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున మీరంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి, శనీశ్వరుడు కూడా మీకు అనుకూలత విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరిస్తేనే మీకంతా కూడా పట్టబోతున్నాయి. ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా 15 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 18 ప్రదక్షిణాలు కానీ, 24 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం, ఓం నమో భగవతే వృక్షరాజాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పట్టిందల్లా బంగారం అవుతుందా అని చెప్పేసి మీకంతా కూడా యోగకరంగా ఉండడానికి, జాతకరీత్యా గోచారీత్యా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకు తలపట్టిన పని అంతా కూడా కార్యసిద్ధి రూపాంతరం అంతా కూడా చెందడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. దివ్యమైన యోగము, లక్ష్మీ కుబేర యోగము, గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. అఖండ పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ప్రధానంగా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుకి, శని భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభిస్తుంది. ఐటీ రంగంలో ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ప్రమోషన్స్ అంతా కూడా తీస్తాయి. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో వల్ల కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. స్థిర ఐశ్వర్యం, స్థిరాస్తి లభించడం కానీ, కోర్టు కేసులో మీకు విజయం చేకూర్చడం కానీ లభిస్తూ ఉంటాయి. ఆనందకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. గృహంలో మనశ్శాంతమైన జీవితం, బంధుమిత్రులతో సహాయకాల వల్ల మీకు లాభాలు సిద్ధించడం వల్ల, నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. అఖండ పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యప్రాప్తి వల్ల లాభాలు సిద్ధించడానికి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. మహాలక్ష్మీదేవికి తామర పూలతో ప్రతినిత్యం కూడా అర్చించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త పారాయణంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ. జూలై మాసంలో మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారరీత్యా మీకంతా కూడా విశేషమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఎవరైతే చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు ఈ యొక్క దానిమ్మ రసంతో అభిషేకం అంతా కూడా ఆచరిస్తుంటారు. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి, కోటి జన్మల పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వారాహి నవరాత్రుల్లో విశేషంగా సాత్వికమైన ఆరాధన ప్రధానంగా వీరంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం కానీ, కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్తాళిన్యై నమః, సమయ సంకేతాయ నమః, వారాహిదేవి నమః, దండనాథాయ నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, వార్తాళి దేవికి నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన వల్ల మీకంతా కూడా పుణ్యయోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా మీకంతా కూడా దోషాలంతా కూడా జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. రాజయోగ ప్రాప్తి కోసం జాతకరీత్యా ఉన్న లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా విశేషంగా విశ్లేషణ చేయించుకొని గోచార చక్రము దశ ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశలో యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా, పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాడీ జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశేషంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి. తద్వారా పరిష్కారాన్ని పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వారాహిదేవి ఆరాధనతో భాగంగా వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో సిద్ధించడానికి జూలై మాసంలో అంతా కూడా
యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవాలి. తద్వారా బ్రాహ్మణత్వం ఎవరైతే కనుక వారాహిదేవి ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాండ దానం, తెల్ల గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటారో అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా మన్య సూక్త పారాయణం ఆచరించడం, ఈ యొక్క తమలపాక పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా మాసాంతంలో నెరవేరడానికి కొన్ని రాసుల వాళ్ళకి బృహస్పతి యోగకరంగా అనుకూలత పెరిగిన వాళ్ళకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతికత్తలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.